ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరద నష్టంపై ప్రాథమిక నివేదికను అందజేసింది. వర్షాల తీవ్రతతో రోడ్లు, రైల్వే ట్రాక్లు, కల్వర్ట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం ఢిల్లీలో పర్యటించింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించారు. మొదట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్ అంశాలపై చర్చించారు. అలాగే తెలంగాణలో విస్తారంగా పండించే పామాయిల్ పై విధిస్తున్న సుంకాలను తగ్గించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలన్న విజ్ఞప్తులను కూడా నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన భారీ నష్టాన్ని అమిత్ షాకు వివరించారు. 5,000 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని, అందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ఆయనకు అందజేశారు. తెలంగాణకు తక్షణమే విపత్తు నిధులు మంజూరు చేయాలని అమిత్ షాకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి భారీ విధ్వంసం సృష్టించాయి. ఈ జిల్లాల్లో మౌలిక సదుపాయాలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25% అధికంగా ఉంది. 8 జిల్లాల్లో 65% నుంచి 95% అదనపు వర్షపాతం నమోదైంది. వర్షాలు కొనసాగుతూనే ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు, పంటలు, పశువులు, మానవ ప్రాణాలు నష్టపోయాయని మంత్రులు వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వనరులను సమీకరించి సహాయక చర్యలు చేపడుతుందని, 7 ఎన్డీఆర్ఎఫ్, 15 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సుమారు 100 మంది సైనిక సిబ్బంది సహాయక కార్యకలాపాలలో పాల్గొంటున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణతో ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలిగామని మంత్రులు తెలిపారు. గత 72 గంటల్లో కురిసిన వర్షాల తీవ్రతతో రోడ్డు, రైల్వే ట్రాక్లు, కల్వర్టులు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు వంటి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ జీవన విధానానికి అంతరాయం ఏర్పడిందని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. స్పెషల్గా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని, దానికి సంబంధించి వేసినటువంటి ఎస్టిమేషన్స్ 5,800 కోట్లతో వారికి 5,800 కోట్లతో వారికి గత వచ్చినటువంటి 11,000 నష్టానికి సంబంధించి గత సంవత్సరం కూడా మాకు రాలేదు. సంవత్సరం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న మా రైతులు, రోడ్లు, పంట పొలాలు అన్ని బాగా సాధించి ఇవ్వవలసిందిగా వారిని కలిసి తెలంగాణలో 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైందని, దాంతో రహదారులు, పంటలు, ఆస్తులకు విపరీత నష్టం జరిగిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి వర్షపాతం మొన్న కామారెడ్డి, నిజామాబాద్ 7 జిల్లాల్లో విధ్వంసాన్ని సృష్టించింది. డీటెయిల్ రిపోర్టు కూడా అతి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. గత సంవత్సరంలో కూడా వరదలు వచ్చినప్పుడు మంత్రులు వచ్చారు, కేంద్ర మంత్రి గారు కూడా వచ్చారు, నష్టాన్ని చూశారు. కమిటీ కూడా వచ్చింది, దాన్ని కూడా ఎస్టిమేట్ వేసి ఇంత ఇవ్వాలని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మాకు వరద సహాయ నిధి కింద ఏమాత్రం రాలేదు. ఈసారి పెద్ద ఎత్తున 50 సెంటీమీటర్లు, ఎప్పుడు కూడా చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో 50 సెంటీమీటర్లు ఒకే రోజు కురిసినటువంటి సందర్భం లేదు. కాబట్టి రహదారులు కానీ, పంటలు కానీ, ఆస్తులు కానీ పెద్ద ఎత్తున నష్టపోయినాయి. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించి నష్టాలను అంచనా వేయాలని, కేంద్ర ప్రభుత్వ బృందాన్ని తెలంగాణకు పంపాలని మంత్రులు చేసిన విజ్ఞప్తిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపి నష్టాలను అంచనా వేయిస్తామని హామీ ఇచ్చారని మంత్రులు తెలిపారు.